Hi guys, welcome to day 6 of 69 days డైరీ బ్లాగ్ ఛాలెంజ్. ఇవాళ మన ప్లాన్ ఏంటంటే నిన్న మనం బండి ఇచ్చాం కదా, ఈరోజు వెళ్ళి కనుక్కొని రావాలి. త్వరగా 11ంటికి వచ్చేయమన్నాడు, కానీ నేను లేచేసరిగా టైం అయిపోయింది. యాజ్ యూజువల్గా లేట్ అయ్యి కాబట్టి వెళ్దాం, పర్లేదు, ఏం కాదు. మీకు ఎప్పుడూ తెలిసిందే నేను ఒక్కడనే వెళ్ళను, వెనకాల సైన్యాన్ని వేసుకుని వెళ్తాను కాబట్టి. నా సైన్యం గురువుగారిని వేసుకెళ్తాను. రే గురు, కటింగ్ ఎలా ఉంది? వర్తే అంటావా? 200కి వర్తే. సూపర్ చేశాడు రా. నాకైతే ఆ హెయిర్ వాష్ అక్కడికి వచ్చేసరికి మాత్రం బాగా అనిపించింది. నువ్వు కూడా హెయిర్ వాష్ చేయవరా గురు? డెడికేషన్ లెవెల్స్ మీరు ఇలాగా చూడొచ్చు. ఏంటో తెలుసా, వర్క్ చేయాలనుకున్నాడు ఎలాగైనా చేయగలడు. సో అది నా డెడికేషన్, అది నా సంస్కారం. రే గురు, ఛార్జింగ్ పెట్టుకోవాలరా ల్యాప్టాప్. బండిలో పోట్లేదా? తినడానికి వచ్చాం. నాయుడు బిర్యానీ సెంటర్ బాగుంటుంది ఇక్కడ బిర్యానీ. యాక్చువల్గా ఇది నాది కాదు, ఈ ల్యాప్టాప్ ఇంకో ఫ్రెండ్ అనమాట. అది మీరు నాదని వేసుకొని నేను పని చేసేస్తున్నాను అనుకుంటారేమో, అంత సీన్ లేదు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి. నో వీఆర్ ఇన్ కొత్తూరు సెంటర్. మీరు డే 1 ఆఫ్ 69 days నుంచి ఒకరిని చూడలేదు. ఎవరో తెలుసా? అది అక్కడ ఏం ఆడుతున్నాడు చూడు, సాయి. బాయ్ చెప్పా. అదే మీనింగ్ తెలియదు ఫ్రెండ్స్, మీ అందరూ తెలిసే విషయం నాకు తెలుసు. ఆ 69కి డబుల్ మీనింగ్ చెప్పండి కింద కామెంట్లో. ఇందాక బండి దగ్గరికి వెళ్దాం అనుకున్న పని అయ్యే శాస్త్రాలు లేవు మన దగ్గర. మళ్ళీ సాయంత్రం వెళ్ళడం. వాడి పేరు సాయి. వద్దు అంటే వాడికి మా వైఫై పాస్వర్డ్ ఇచ్చాను. వాడిని ఇప్పుడు నేను కాపాడలేకపోయాను. గత 2 గంటల నుంచి వాడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. మా చేతిలో లేడు ఇంకాడు. వీడి పేరు సూర్య. వీడికి ఇంకా పాస్వర్డ్ ఇవ్వలేదు. వీడు మన దగ్గర పాస్వర్డ్ తీసుకోడు, వీడే మనకి చుట్టుపక్కల ఇస్తాడు. ఒకరికి చేసిన తప్పుని నేను మరోసారి రిపీట్ చేయండి రా. ఒకడు ఆల్రెడీ పాడైపోయాడు కదా, నిన్ను కూడా నేను కల్లారు చూస్తే ఎలా పాడు చేస్తాను చెప్పు. ఆఫ్టర్ 1 hour నేను ఇక్కడ, ఆడక్కడే, ఈడు ఇక్కడే, ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నాం. ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటాం. ఇప్పుడు ఈ కాలంలో అందరూ పాడైపోయారు. ఈ కాలంలో కుర్రోళ్ళందరూ పాడైపోయారు. అది టైం ఎంతో తెలుసా? ఇప్పుడు 5:30. ఇప్పుడు వచ్చాం బయటికి. అది పవర్ ఆఫ్ రీల్స్. అది 8 గంటకు వచ్చాం, సాయంత్రం చల్లగా. అది ఒక గోదావరిని చూసి ఎంజాయ్ చేయండి మీరు. చెప్తా. ఏం లేదు ఫ్రెండ్స్, చల్లగా గాలి వేస్తుందని అలా గోదావరి వచ్చాం. కానీ గోదావరి అందరికన్నా రోడ్డు మీద వెళ్ళే. ఇప్పుడు మన ఫోన్ టెస్ట్ చేసే సమయం. ఇంకంతే. అదిగో మా రావులపాలెం బ్రిడ్జ్. అక్కడ ఆటో వెళ్తుంది, ఆటో లోపల జనాలు వెళ్తున్నారు. ఎంత జూమ్ అయిందిరా అదిరా. దాంట్లో చిన్న పిల్ల కూడా ఉన్నట్టుంది. ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు రా. రే చూపిస్తాడు మాకు ఎలా దిగాలి ఏంటి అని. ఇక్కడి నుంచి అటు వెళ్తే గోదావరి వచ్చేది. అంతే సింపుల్, అలా దిగిపోవటమే. బాగా సూపర్ బా నువ్వు.
వస్తున్నా. వీడికి ఎంత బలిసిందంటే బండి రోడ్డు మీద ఇలా వదిలేసి అలా ఉందరా నీకు. ప్రొఫెసర్ చూసా ఎవరైనా నోట్బుక్స్లో అయినా తీసుకుంటారా? తిరుగుతారు నోట్బుక్లు పెట్టుకొని. చూసాడా ల్యాప్టాప్ ఎట్టు తిరుగుతున్నారు. ఇప్పుడు మేము జొన్నాడ రావులపాలెం రోడ్డు మీద ఉన్నాం. రోడ్ సెంటర్లో ఆ పక్క రావులపాలెం అంటే రావులపాలెం, జొన్నాడ అటు ఆలమూరు జంక్షన్లో ఉన్నాం మేము. వెనక్కి తెలియదు. ఇస్క్రామ్ ఏటుగట్టు మీద కళ్ళు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ దేకో చూసారా ఎంత. ఈరోజు ఎలక్షన్స్ అనమాట. ఈరోజు ఎలక్షన్స్ దానికి హౌస్ఫుల్. సో ఇంకా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాను. ఇప్పుడు కుదిరింది నాకు బయటికి వెళ్ళగా బండి దగ్గరికి వెళ్ళడానికి. బండి దగ్గరికి వెళ్ళి అసలు దాని పరిస్థితి ఏంటో తెలుసుకొని రిపేర్ చేయించాలన్నమాట. సారీ, మేము చాలా ట్రై చేసాం.